హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆషిస్ వరల్డ్ ఇన్ కువైట్. ఈరోజు వ్లాగ్లో ఆంధ్ర స్టైల్ వంకాయ పెసరపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వంకాయ పెసరపప్పుకి ముందుగా కావలసిన పదార్థాలు: తాలింపులు, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, ఒక గ్లాస్ పెసరపప్పు, టొమాటోస్ అండ్ ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు. ఈ వంకాయ ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచడం వలన కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపులు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత పచ్చి పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు, పెసరపప్పు మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ వంకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ కలపాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు కుక్ అయ్యే వరకు ఉంచాలి. నెక్స్ట్ మొత్తం కుక్ అయిన తర్వాత వంకాయలు మునిగే వరకు తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే 1/2 లీటర్ వాటర్ వరకు పడుతుంది. ఈ విధంగా సరిపడా నీరు పోసుకొని గిన్నె మీద మూత పెట్టి పెసరపప్పు కుక్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇలా పెసరపప్పు, వంకాయలు మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా టమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు స్టవ్ మీద ఉంచి మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత వంకాయ పెసరపప్పు మంచిగా కుక్ అయింది. ఈ వంకాయ పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారుగా, వంకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పప్పు అన్నంలో వేసుకొని ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్